హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజల కారం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీనిలో. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బీపీ, షుగరు, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలా ఒకటి కాదండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటికీ బెస్ట్ రెమెడీ అండి ఇది మనం ఎలా అయినా కొంచెం వాటర్లో అయినా కలుపుకుని ఒక స్పూను తాగొచ్చండి ఫ్లాక్స్ సీడ్స్. అలా అయితే డైరెక్ట్ తాగలేరు కదా, చక్కగా ఇలా పౌడర్ చేసుకుని చక్కగా అన్నంలో తినండి, చాలా టేస్ట్ ఉంటుందండి. డైలీ రోజు ఒక్క ముద్దలో తిన్నా చాలండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా ఆరోగ్యం అండి. మెయిన్ పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ని బర్న్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందండి. బెల్లీ ఫ్యాట్, బెల్లీ ఉంటుంది కదండి, ఎక్కువ పొట్ట ఎక్కువ ఉన్నవాళ్ళు, చక్కగా ఒళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు చక్కగా తినొచ్చండి. చక్కగా దీన్ని రోజు డైలీ చాలా టేస్ట్ ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మందపాటి కడాయిని పెట్టుకుని 1 కప్పు తీసుకున్నానండి అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా. మీరు ఈ కప్పుతో ఏ కప్పుతో అయితే తీసుకున్నారో క్వాంటిటీ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను ఈ కప్పుతో ఫుల్గా ఇది తీసుకున్నాను కదా, రిమైనింగ్ దినుసులని 1/2 కప్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను కాబట్టి ఈ కప్ తీసుకున్నాను. లేదు మీరు తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అంటే సేమ్ మీరు ఎంత అయితే తీసుకున్నారో ఫ్లాక్స్ సీడ్స్ దానికి మొత్తం దినుసులన్నీ తగ్గించుకుంటూ 1/2 వరకు వేయండి, సరిపోతుంది. ఇప్పుడు మొత్తం దోరగా వేయించుకుందామండి. ఇలా ఒక 2 మినిట్స్లో వేగిపోతాయి ఇవి. వేయించుకున్న తర్వాత ఒక 2 గింజలు తీసుకొని మనం నోట్లో వేసుకొని చూస్తే క్రిస్పీగా ఉంటే వేగిపోయినట్టేనండి. చిటాపట్టమంటాయి, చిటపట్టమన్నప్పుడు మనం చూసుకోవచ్చు. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. హైలో అస్సలు పెట్టద్దు, మాడిపోతాయి. వేగిపోయాయండి, పక్కన పెట్టేసుకున్నాము. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నామో దానికి 1/2 కప్పు ధనియాలు తీసుకుందాము. ఇవి కూడా వేగిపోయాయండి, పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ 1/2 కప్పు పల్లీలు, మనం ఈ ప్రాసెస్లో అసలు ఆయిల్ అనేది యూజ్ చేయమండి. పల్లీలు కూడా వేగిపోయాయి, పల్లీలు కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఒక 2 స్పూన్స్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మెంతులు. ఇవి మొత్తం వేయించేసుకుందామండి, దోరగా వేయించుకుందాము. వేగిపోయండి, ఇవి కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అదే ప్యాన్లో ఒక 20 వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందామండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి. మీరు తక్కువ క్వాంటిటీ అయితే కొంచెం ఎంత అయితే తీసుకున్నారో దాన్ని బట్టి తక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఒక ఫుల్ కప్ తీసుకున్నాను కాబట్టి ఒక 20 వరకు యాడ్ చేసుకున్నాను, ఒక 20 ఎండుమిరపకాయలు. ఇవి కూడా వేయించుకుందాము. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఎండుమిరపకాయలు కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము, వేగిపోయాయి. ఇప్పుడు ఒక కప్పు కరివేపాకు, ఒక 4 రెమ్మల చింతపండు కూడా వేయించుకోండి.
కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది మొత్తం ఒక దానిలోకి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కరివేపాకు అన్నీ ఈ దినుసులన్నీ మొత్తం చల్లారి పెట్టుకుందామండి. కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. సాల్ట్ వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం దానిలోకి యాడ్ చేసుకుందామండి. చల్లారిపోయింది కదా. మన రుచికి తగినంత ఉప్పు 1.5 స్పూన్ వరకు యాడ్ చేస్తాను నేను. మీ రుచికి తగినంత మీరు యాడ్ చేసుకోండి. ఇది ఎక్కువ వస్తే కనుక పెద్ద గిన్నె ఉంటే పెద్ద గిన్నెలో చేసుకోండి, అంటే 2 టైమ్స్, చిన్న జార్లో అయితే 2 టైమ్స్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసుకుందాము. వెల్లుల్లిపాయలు చివర్లో యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం కోర్సుగా నలిగిపోయిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ముందే అయితే తడికి కొంచెం ఇది చెమ్మలాగా వచ్చేసి అంత త్వరగా నలగవండి సీడ్స్ అన్నీ. ముందైతే మనం పలుకుగా పట్టేసుకున్న తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం. లేదు అంటే మొత్తం కారపొడి పట్టేసుకుని ఇవి దంచైనా కలుపుకోవచ్చండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం అండి. మొత్తం చక్కగా నలిగిపోయిందండి. చూడండి పౌడర్ అయిపోయింది. ఇది మొత్తం ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం ఇచ్చేసుకుందాం అండి. వెల్లుల్లిపాయలకి అక్కడక్కడ తడికి కొంచెం ఉండల్లాగా ఉంటుంది కదా, అది మొత్తం ఇట్లా ఉండలు లేకుండా నలుపుకుందాము. రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి చక్కగా అంత మంచి స్మెల్ వస్తుందండి. ఇది మనకి దగ్గర ఒక 2 మంత్స్ 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. డైలీ ఒక ముద్దలో తిన్నా చాలండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో. చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదండి, చక్కగా బయట అయినా ఉంటుంది. అంతేనండి. చక్కగా ఒక ఎయిర్ టైట్ దానిలో స్టోర్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా చాలా హెల్త్ బెనిఫిట్స్తో ఉన్న ఫ్లాక్స్ సీడ్స్ కారం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ లైక్స్, షేర్స్, మీ కమెంట్స్ నా ఛానల్కి చాలా సపోర్ట్ అండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.